గుడ్ మార్నింగ్ అండి. మనము డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవరింగ్ అయిపోయింది, ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత కొత్త పూత రావాలి అంటే ఒక చిన్న టెక్నిక్ లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ యొక్క ముళ్ళులు తీసేయాలని. దీంతో పాటు ఇంకా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏంటో చూసేద్దామా? వీడియో ఆఫ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మొక్కలకి కోడిగుడు పెంకులు ఇస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మంచి కాల్షియం ఉంటుంది. ఈ యొక్క కాల్షియం అనేటువంటి మనకి మొక్క కాత పూత దశలో చాలా బాగా పనిచేస్తుంది. అది కోడిగుడ్డు పెంకులు అలానే వేయకుండా ఇట్లా క్రష్ చేసి వేయాలి. అలానే వేయడం వల్ల ఏంటంటే బర్డ్స్ అయితే వచ్చేసి తీసుకెళ్ళిపోవడం, లేదంటే అంత కింద పాడేయడం చేస్తుంది. అందుకోసమని ఇలా చేసేసేయాలి. డ్రాగన్ ఫ్రూట్లో ఆల్రెడీ ఉంది, మిగిలిన మొక్కల్లో దేంట్లో లేదో దాంట్లో వేసాము. అంజీర్ మొక్కకి లేదు, దీంట్లో ఉన్నట్టుంది. తర్వాత దానిమ్మ మొక్కకు వేసుకుందాము. ఇలా అన్నిటికీ గుప్పెడు వేసుకుందాము. ఇదిగోని మందార మొక్కనైతే ఇప్పుడు మంచిగా పువ్వులు వస్తున్నాయి కదా, ఈ స్టేజ్లో మొక్కకు వేసేసుకుందాం. మందార మొక్కకైతే రోజుకి 20 పువ్వులు వస్తున్నాయి. తర్వాత కొన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు కూడా వేస్తానండి. కింద పడద్దని పట్టుకొస్తే ఈ డ్రాగన్ ఫ్రూట్ కొని వస్తుంది. ఎందుకంటే కాతపూత దశలు చాలా బాగా పనిచేస్తాయి. మిగిలింది ఇంకా మనకి కూరగాయలు వస్తున్నాయి కదా, పచ్చిమిర్చి, వాటికి వేసేసుకుందాం. ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కనైతే మంచి పూత మీద ఉంది కదా, ఇలాంటి స్టేజ్ మనము మొక్కకు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఏమి ఇవ్వాలో చూపిస్తాను. ఇదిగోండి వైట్ కలర్ రోజెస్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఇదిగోండి ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా మంచిగా వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. మొక్కలలో పువ్వుల వల్లనే మనకి మంచిగా అందం అనిపిస్తుంది. ఇదిగోండి ఇప్పుడు మార్నింగ్ 6:15కి వచ్చేటప్పుడు ఇంకా విచ్చుకోలేదు, ఇంకాసేపు అయితే విచ్చుకుంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఈ యొక్క నేలుసిరి అంటారు కదా, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దాన్ని ఏ విధంగా వాడతారు, అది అలాంటివి ఏమైనా తెలుసుంటే మీకు కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఇదిగోండి మొక్కకైతే ఈరోజు నేను పుల్లటి మజ్జిగ స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలానే పుల్లటి మజ్జిగ అయినా చేసుకోవచ్చు, కావాలంటే దీంట్లో పసుపు కానీ ఇంగు కానీ పచ్చిమిర్చి కానీ మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే నీమ్ ఆయిల్ అయినా స్ప్రే చేసుకోవచ్చు. ఈరోజైతే ఓన్లీ ప్లెయిన్గా చేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను కాబట్టి దీన్ని ఇంకా కొంచెం డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి ఈరోజైతే మందార ఆకులు పువ్వులు తీసుకున్నాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నైట్ తీసుకొచ్చినవి మిర్చి బజ్జీ వేసిన సూపర్ ఉన్నాయి. కొన్ని శంఖ పుష్పాలు తీసుకున్నాను, అన్నీ దీంట్లో వేసుకుందాం, గాలికి ఎగిరిపోతాయి. ఇప్పుడైతే మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి మనం మొన్న కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు కుండ నిండుగా నింపుకున్నాం కదా, కానీ ఇప్పుడు చూడండి మళ్ళీ లోపల దిగిపోయింది, ఇలా దిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాము. తీసుకొచ్చా మళ్ళీ ఒక 3 డేస్కి ఒకసారి ఇలా కవర్లో తీసుకొస్తా. దేవుడికి పెట్టిన పువ్వులైనా మనం వాడినటువంటి ఫ్రూట్స్ అయినా అలా మనం దీంట్లో వేసినప్పుడు బల్లులు ఉంటాయి చూసుకోవాలి. మొన్న అట్లయింది, పెద్ద బల్లు ఉండి బయటకు వచ్చింది. అందుకే ఇప్పుడు భయానికి కట్టెతో ఒకసారి కదిలిచ్చా. ఒక్కసారి చూసాక భయం వస్తే మళ్ళీ అది ముట్టుకోవాలన్న భయం అనిపిస్తుంది కదా. ఇంకా లోపలికి ఇలా వచ్చేస్తే మంచిగా పోతుంది. తర్వాత ఇంకా ఫ్రూట్స్ వేస్ట్ కూడా తీసుకొచ్చాను. ఫ్రూట్స్ వేస్ట్ కూడా తీసుకొచ్చాక ఇది కూడా వేసేద్దాం. ఇదిగోండి పుల్లటి మజ్జిగనైతే బాటిల్లో పోసాను. ఈ యొక్క పుల్లటి మజ్జిగ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, మొక్క అంటే పూత పైన ఉన్నప్పుడు వచ్చినటువంటి పూతనైతే రాలిపోకుండా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మనకి మిరప చేను మంచిగా పూత మీద ఉంది కదా, ఈ పూత అస్సలు రాలిపోవద్దు. ఎందుకంటే పూత ఎంత వచ్చిందో అది అలానే రాలిపోకుండా ఉంది అంటే ఆ పూత అంటే మనకి కాయగా కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనకి ఈ యొక్క పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఈ మొక్కలకే కాదు, పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఇదిగోండి దానిమ్మ మొక్కలు కూడా చాలా వరకు కాయలు వస్తున్నాయి, మొత్తం రాలిపోతుంది. వేరే మొక్కలు చూపిస్తుంది. ఈరోజు ఇదైతే ఈసారి ఫస్ట్ టైం అనమాట ఖాతా చూడాలి. ఇది పెట్టి కూడా 4-5 ఇయర్స్ అవుతుంది. ఇదైతే నర్సరీ నుండి తీసుకొచ్చిన మొక్కనే కానీ ఏంటో రావట్లేదు. వేరే మొత్తం సీడ్స్ ద్వారా వచ్చినాయేమో వస్తున్నాయి. దీన్ని అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఇది అది అని ఏం లేదు. ఇదిగోండి దానిమ్మ మొక్కకి చాలా పూత ఉంది. ఇదిగోండి అంతా రాలిపోతుంది అనమాట. ఇదిగోండి ఇంత మంచిగా వచ్చిన కాయలు
అన్నీ రాలిపోతుంది. అలా రాలిపోకుండా ఉండాలంటే మనమైతే ఇలా పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేసుకోవాలి. ఈ యొక్క పుల్లటి మజ్జిగ నేనైతే ఈరోజు ప్లెయిన్గా స్ప్రే చేస్తున్నాను కదా. ఈ యొక్క పుల్లటి మజ్జిగ ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగలో కొంచెం కొంచెం మిగిలిపోతూ ఉంటాయి కదా, దాన్ని నేను ఒక దగ్గర స్టోర్ చేస్తాను. స్టోర్ చేసి 1 వీక్ ఒకసారి తీసుకొచ్చేసి మొక్కలకైతే ఈ విధంగా స్ప్రే చేస్తాను. దీంట్లో మనకి మంచి బ్యాక్టీరియా ఉంటుంది, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కదా, దానివల్ల మొక్కకైతే మంచిగా యూజ్ అవుతుంది. మంచి మొక్క అనేటువంటిది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. వచ్చినటువంటి పూత అనేటువంటిది రాలిపోకుండా ప్రతి పూత అనేటువంటి కాయగా కన్వర్ట్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనకి వాటర్ మెలన్ ఉండేది కదా, నేను కట్ చేసేసాను. ఇదిగోండి, మనకి మునగ చెట్టు ఉంది కదా, మునగ చెట్టుకి మంచిగా పూత రావాలి అంటే కూడా మనకి ఇది బాగా పనిచేస్తుంది. ఈసారి ఏంటి ఇంకా పూత రావట్లేదు. అంజీర్ మొక్క కూడా ఇంకా పూత స్టార్ట్ కాలేదు, ఇప్పుడే మంచి కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి. ఈ మొక్క ఏంటంటే వర్షాకాలంలో అయితే చాలా డల్ అయిపోతుంది, ఇంకా ఇది చనిపోతుందేమో అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ అట్లా అనిపించింది, అందుకని ఈసారి కొంచెం కేరింగ్గా చూసి అయినా కానీ మొక్క డల్ అయింది. ఇది దీని యొక్క స్టెమ్ ఏంటో, దీని యొక్క బెరడు మొత్తం అంతా ఊడిపోతూ ఉంది. నాకేదో బెంగ పట్టుకుంది, ఇక మొక్క పోతుందేమో అని. దీన్ని ఇయర్ లైనింగ్ చేయాలనుకోబట్టి కూడా 3-4 ఇయర్స్ అవుతుంది. ఇయర్ అన్న చేస్తానేమో చూడాలి. కొన్ని పనులు అలానే కదా డిలే అవుతూ ఉంటాయి. దీంట్లో ఇరుక్కుపోయినట్టుంది చెత్త, ఇదిగోండి, అందుకే రావట్లేదు. ఇదిగోండి మంచి మొక్క పూత మీద ఉంది, కాయలు మంచిగా వచ్చాయి కదా. ఇది మంచి పండు మక్కడానికి కూడా ఈ యొక్క పుల్లటి మజ్జిగ అయితే పనిచేస్తుంది. మన చెట్టు పైనే మనకు వచ్చినటువంటి పండ్లు ఏంటివంటివి మక్కడానికి ఈ యొక్క పుల్లటి మజ్జిగ చాలా బాగా పనిచేస్తుంది. చెట్టు పైన మక్కినటువంటి పండు టేస్టీగా ఉంటుంది కదా, మనం బయటకు తీసుకొచ్చి దానికి మనము పండించడానికి ఏదేదో వేస్తూ ఉంటారు. అలా కాకుండా మన చెట్టు పైన పండు ఏదైనా కానీ మంచిగా ఈజీగా పండు టేస్టీగా రావాలంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగనైతే చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇదిగోండి, టమాటా చెట్టు మంచిగా పూత రావడానికి రెడీగా ఉంది కదా, ఈ స్టేజ్లో మంచిగా వస్తుంది. ఇంకో దీనికి ఇంక ఇప్పటివరకు రాలేదు మనకి ఫ్రూటింగ్, నెక్స్ట్ ఫ్యూచర్లో రావాలని కోరుకుంటూ దీనికి కూడా స్ప్రే చేసుకుందాం. మొక్క అంతా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం. ఇదిగోండి, వైట్ ఫ్లవర్స్ అయితే చూడడానికి ఎంత బాగా అనిపిస్తాయో. అది చాలా ఇయర్స్ చిన్న కవర్లో పెట్టాను, మొన్నే ఒక 1 మంత్ కూడా కాలే ఈ యొక్క బాటిల్లోకి మార్చాను. ఆ చిన్న కంటైనర్లో చిన్న కవర్లో కూడా నేను ఎంత పెద్దగా స్టెమ్ వచ్చిందో. ఈ బుజ్జి బుజ్జి వాటికి కూడా వస్తాయి తెలుసా కాయలు, చూద్దాం మనవి. ఇదిగోండి మనకి మిర్చీలు చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో, ఇంకా పూత కూడా మంచిగా ఉంది. ఈ యొక్క పూత రాలిపోకుండా ఉంటే మంచిగా కాయలు వస్తాయి కదా. స్ప్రేయర్లో ఏమైనా ఇరుక్కుపోయింది అనుకోండి బాటిల్లో, అప్పుడు దాన్ని షేక్ చేస్తే అది కొంచెం అటు డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ ఫ్రీగా వచ్చేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్క చూడండి, దీన్ని ఇలా గోడపైకి పాకిచ్చేస్తాము. ఇలా గోడపైకి వెళ్ళేలాగా సపోర్ట్ ఇచ్చామంటే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి మనకైతే వంకాయ మొక్కలు మంచిగా కాపుస్తున్నాయి. ఇదిగోండి బుజ్జి బుజ్జి వంకాయలు. మొక్క మంచిగా హెల్దీగా ఉన్నప్పుడు అది ఇంకా ఎలాంటి పెస్ట్ రాకుండా చూడాలి. ఇదిగోండి ఆకులు పండిపోతున్నాయి, వాటర్ తక్కువైనట్టున్నాయి. ఇది అప్పుడే వర్షం వచ్చేలాగా మబ్బు పడుతుంది, తర్వాత వచ్చేసి మళ్ళీ ఎండగా ఉంటుంది. నేనేంటి అసలు ఎండ రాలేదు కానీ చాలా ఉక్కపోతగా ఉంది. ఇదిగోండి ఈ ఆకులు తెంపేస్తే మొక్క ఫ్రెష్గా ఉండి హెల్తీగా ఉంటుంది. ఎప్పుడైనా మొక్కకి ఏదైనా ఆకు కొంచెం పండు వారిపోయినట్టు ముదిరిపోయినట్టు ఉంటుంది, అవి తెంపేసేయాలి. లేదు అట్లే ఉంచామంటే మొక్క అనేటువంటిది పేస్ట్ రావడానికి అదే హెల్ప్ చేస్తాయి అన్నమాట. పండిపోయి అక్కడే మురిగిపోతే. ఇదిగోండి అయితే మొక్కకి పైన స్ప్రే చేసుకుని దాంతోపాటు కొమ్మలు ఇలా అనేసి కూడా స్ప్రే చేయాలి. నాకు ఫోన్ చేతితో పట్టుకొని చేయడానికి కుదరదు కాబట్టి చూపించట్లేదు, తర్వాత చేస్తాను. ఫోన్ పక్కన పెట్టేశాక ఇంకో నెక్స్ట్ రౌండ్ చేస్తాను కదా, అప్పుడు కిందికి వెళ్ళి చేస్తాను. ఇదే విధంగా అన్ని రకాల మొక్కలకు ఇచ్చుకుందాం. ఈరోజు మనం ఏంటి
పూల మొక్కలకి ఇచ్చాము, పండ్ల మొక్కలకి ఇచ్చాము, కూరగాయ మొక్కలకి ఇచ్చాము, ఆకుకూరలు కూడా ఇచ్చాము. అక్కడక్కడ పాలకూర ఉంది చూడండి, వాటికి కూడా ఇచ్చాము. ఇంత మంచిగా వస్తున్నాయి వంకాయలు అయితే. చాలా హ్యాపీ అనిపించింది. టేస్టీగా ఉన్నాయి ఈ వంకాయలు అయితే. ఇదిగోండి, మనము మందారాలు 20 వస్తున్నాయి అని చెప్పుకున్నాం కదా, ఆ 20 ఉత్తనే రావట్లేదు. వాటికి మనము లిక్విడ్ పోషకాలు రెగ్యులర్గా ఇవ్వడం వల్లనే వస్తున్నాయి అన్నమాట. మనం వాటిని ఎంత కేరింగ్గా చూస్తే అవి మనకి అంత రెట్టింపు ఫలితాన్ని అయితే ఇస్తాయి. ఇలా మొక్క మంచిగా తడిచేలాగా స్ప్రే చేస్తాం. ఈరోజు ఎన్ని వస్తే, మొన్న 2 days అయితే 21 వస్తే ఒక్కొక్క పువ్వు కింద రాలిపోయింది. ఒక పువ్వు ఎందుకో ఈరోజు కనిపిస్తుంది. అంటే 22 flowers వచ్చాయి. మొన్ననేమో 21 వచ్చాయి. ఈరోజు ఎన్ని వస్తాయి చూద్దాం. నిన్ననైతే మన దేవుడి దగ్గర గురువారం రోజు మన చెట్టుకు వచ్చినట్టు మల్లె పువ్వులు, తర్వాత వచ్చేసి మందార పువ్వులతోనే మొత్తం అంతా దేవుళ్ళు నిండిపోయారు. చాలా హ్యాపీ అనిపించింది. మనం తోటలో వచ్చినటువంటి వాటిని అలా తెంపి దేవుడికి పెడితే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది కదా. చూడండి, ఇలా చేయడం వల్ల మొక్కకి పెస్ట్ కూడా రాదనమాట. మందారానికి మిల్లిబగ్ ఎక్కువ వస్తూ ఉంటుంది, అది కూడా రాకుండా ఉంటుంది. ఇలా మనము పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం వల్ల పూత వస్తుంది, దాంతోపాటు మొక్కకు పెస్ట్ రాకుండా ఉపయోగపడుతుంది. ప్రతి కొమ్మను మర్చిపోకుండా చూసుకుంటూ అన్ని కొమ్మలకి స్ప్రే చేసుకోవాలి. దీని కూడా ఇప్పుడే మనకి కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కొమ్మలు, బయట ఉన్న కొమ్మలు కూడా చూసుకుంటూ మెల్లిగా కొట్టాలి. ఇదిగోండి, మల్లె మొక్క కూడా మంచిగా పూత రావాలి అంటే ఈ యొక్క పుల్లటి మజ్జిగ అయితే బాగా పనిచేస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయి మొగ్గలు. నిన్ననైతే 1 లీటర్ బకెట్ నిండుగా వచ్చినాయి పువ్వులు. మొక్కనైతే పెస్ట్ రాకుండా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు కొమ్మ కత్తిరింపు చేసి ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే మార్చి చేస్తూ ఉండాలి. ఈరోజు అయితే పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను కదా, మరొక రోజు ఆగి నీమ్ ఆయిల్ ఇస్తాను. తర్వాత ఆగేసి మనము రైస్తో చేసుకునే ఫర్టిలైజర్, లేదంటే ఫ్రూట్ పర్మెంటా జ్యూస్, లేదంటే అల్లం పేస్టు, లేదంటే ఉల్లిగడ్డ పొట్టు వాటరు, బనానా ఫీల్ వాటర్, అలా రోజు ఎప్పుడొకటే కాకుండా మార్చి ఇస్తూ ఉంటే మొక్కనైతే చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మనం లిక్విడ్ పోషకాలతో పాటు అప్పుడప్పుడు ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాలి. ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మొక్కకు వేస్ట్ రాకుండా ఉంటుంది. ఆ యొక్క ఫర్టిలైజర్స్లో నీమ్ ఆయిల్, తర్వాత కోడిగుడ్డు వేప నూనె ద్రావణము, తర్వాత వచ్చేసి ఇంగువ ద్రావణము, కషాయాలు అలా చేస్తూ ఉండాలన్నమాట. అలా చేస్తూ ఉంటే మొక్కనైతే చాలా బాగా ఉంటుంది. దాంతోపాటు కొమ్మ కత్తిరింపులు చేసుకుంటూ ఉండాలి. కొమ్మ కత్తిరింపు చేస్తూ ఉంటే కూడా మొక్క మంచిగా ఉంటుంది. ఇలా మొక్క మొత్తం తడిచే విధంగా స్ప్రే చేసుకున్నాము. ఈ స్ప్రేలు కూడా మనము సూర్యోదయానికి ముందు, లేదు అంటే సూర్యాస్తమయం తర్వాత మాత్రమే చేసుకోవాలి.